కానీ ఇంకోటండి, ఎంఐఎంని మీరు అవుట్ ఆఫ్ వే వెళ్ళి వాళ్ళు ఎప్పీజ్ చేస్తున్నారు, ఎక్కువగా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. ఒకటి మీరు అన్నట్టుగా ముస్లిం రిజర్వేషన్లు మేము ఏదైతే అంటున్నామో, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ, ఒక రోజులు నైజాం వెళ్ళినటువంటి ఒక గడ్డ ఇది. కాబట్టి వారికి కూడా సముచితమైనటువంటి న్యాయం జరగాలి. వారి జనాభా ప్రాతిపదిక మీద ఏదైతున్నదో వారికి కూడా రిజర్వేషన్లు ఉండాలనేటువంటి ఒక మాట చెప్తున్నాం. ఎంఐఎంకి మేము ఎక్కడైతే తెలుగుదేశం ఉన్నప్పుడు ఎంఐఎంఐ తెలుగుదేశంతో దోస్తానే ఉన్నది, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ దోస్తానే ఉన్నది. ఇలా మేము వచ్చినప్పుడు మాకు సానుకూలంగా ఉండొచ్చు, అంతే తప్ప మేము ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఏమి ఇచ్చినటువంటి ఒక ఉదంతం అయితే లేదు. కానీ వారి వల్లనే, ఎంఐఎంతో స్నేహం వల్లనే ఏదైతే తెలంగాణ విలీన అంటే తెలంగాణ విలీనోత్సవం ఉన్నదో సెప్టెంబర్ 17, దాన్ని మీరు అధికారికంగా జరపడం లేదు అనేటువంటిది కూడా ఉంది. ఎస్, మీరు అనేది సెప్టెంబర్ 17 అనేటువంటిది ఏదైతున్నదో ఆ రోజు తెలంగాణ ప్రాంతం అంతా కూడా అటు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ విడిపోయి తెలంగాణ ఏర్పడింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, కలిసిన తర్వాత 1 నవంబర్ను మనం జరుపుతూ వచ్చినాం, అంతేనా కాదు. ఇప్పుడు మేము 2 జూన్ ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయితే అయిందా లేదా? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి భిన్నంగా మళ్ళీ విమోచన దినం అనేదా? పోని విమోచన దినం అందాము, ఒకరేమో విద్రోహ దినం అనబట్టి, ఒకరు విమోచన దినం అనబట్టి, విలీనం అనబట్టి. కాబట్టి ఈ విధంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటానికి వీలైంది. కానీ పార్టీ ఆఫీసులో మీరు అధికారికంగా పార్టీ జెండా ఎగిరేస్తూ అంటాం. దాంట్లో ఎందుకొరకంటే ఎన్నో రకాలైనటువంటి దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాంట్లో అది కూడా జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఉన్న పార్టీ పరంగా డిఫరెంట్గా ఉంటా ఉంటుంది. అంటే మీ వరకు అయితే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మేము పోరాటం చేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మీరు జరపరు. అదే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి మేము జరపడానికి ఒక ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ దాన్ని మాత్రం ఇప్పుడు బీజేపీ వాళ్ళు విమోచన దినోత్సవం జరుపుమని అంటే మాత్రం జరపడానికి అవకాశం ఉండదు. ఒక రకంగా మనకు, ఎందుకంటే దాని శాంటిటీ దెబ్బతింటుంది. ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2 జూన్ అనేటువంటి దానికి శాంతి దెబ్బతినేటువంటి అవకాశం వస్తుంది. ఎన్ని రకాల దినోత్సవాలు జరుపుతా అంటాం మనం. కాబట్టి తెలంగాణకు ఐడెంటిటీ అనేది 2 జూనే మనకు ప్రాముఖ్యత ఉంటుంది. 56లో విలీనమైన తర్వాత 56 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం 1 నవంబర్ జరుపుతూ వచ్చినావు. కాబట్టి అప్పుడు లేని ఉద్యమం ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్న సందర్భంలో మళ్ళీ విమోచన దినం అనేది మా యొక్క ఐడెంటిటీ ఉండాలని మీ బీజేపీ ప్రయత్నం చేస్తుంది తప్ప మీకు సరి అయినటువంటి ఉద్దేశం అయితే కనబడతలేదు. కానీ మైనార్టీలకి 12% రిజర్వేషన్లు ఇవ్వటం అనేటువంటిది అది కోర్టులో నిలబడుతుంది అంటారా? మొన్న ప్రధానమంత్రి గారితో స్పష్టంగా చెప్పినాం. మేము ఎప్పుడైతే అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజే ప్రధానమంత్రి గారే వారి ఎగ్జిక్యూటివ్లో ముస్లింలకు కూడా వెనుకబాటుతనం ఉన్నది, వారికి కూడా రిజర్వేషన్ల గురించి ఆలోచన చేయాలనేటువంటి ఒక మాట చెప్పిండు. అంటే మాకు కొద్దిగా సానుకూలం అనిపించింది. దానికి అనుగుణంగానే మా తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. ఆ విషయాన్ని కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాడు. అయ్యా, మేము మీరు అన్నట్టుగానే ఎట్లనైతే తమిళనాడులో రిజర్వేషన్లు ఉన్నాయో అదే ప్రాతిపదిక మీద మా తెలంగాణలో కూడా ఆ ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఉండాలి అంటున్నాం. 50% మించి కావాలి కాబట్టి మీకు అందుకొరకే ప్రపోజల్ పంపినాం. మీరు కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీరు సానుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినట్టయితే అది మా రాష్ట్రంలో అందరికీ సముచితమైనటువంటి రాజకీయపరమైన రిజర్వేషన్ ఉంటారా లేకపోతే వెనుకబాటుతనం మీదనే ఉండేటువంటి రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లోనే ఉంటాయి? ఎస్, విద్యా ఉద్యోగాలు ఎట్లనైతే తమిళనాడులో ఏ రకంగానైతే రిజర్వేషన్లు కొనసాగుతూ వస్తున్నాయో అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఏర్పాటు చేయమని కోరుతున్నాం. దీంట్లో వేరే దురుద్దేశం మాత్రం లేదు. చాలా వెహిమెంట్గా దాన్ని వాళ్ళు బీజేపీ అనేటువంటిది మతపరమైనటువంటి ఒక రిజర్వేషన్లు అనేటువంటి మాట మాట్లాడతారు. మేము వెనుకబాటుతనం అనేటువంటిది ముస్లింలలో కూడా ఉన్నది, క్రిస్టియన్లలో కూడా ఉన్నది. కాబట్టి మైనార్టీ వర్గాలలో ఉన్నటువంటి యొక్క వెనుకబాటుతనానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి ఒక మాట. ఇలా ఎస్సీల యొక్క రిజర్వేషన్, ఎస్టీల యొక్క రిజర్వేషన్ జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి ఇవ్వాలంటున్నాం. కాబట్టి ఎక్కడ కాన్స్టిట్యూషన్ ఉన్నది కాబట్టి ఇవ్వాలంటున్నాం. దాంతోపాటే ముస్లింలకు కూడా ఇవ్వమని కోరుతున్నాం. వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్,
ప్రధానమంత్రి కూడా సానుకూలంగా స్పందించిండు. అంటే ప్రధానమంత్రి గారితో సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు బయట పెట్టడం సమంజసం కాదని బీజేపీ వాళ్ళు అంటున్నారు. బీజేపీ మేము వారితో జరిగినటువంటి సంభాషణ మమ్మల్ని బయట పెట్టద్దు అనడానికి ఆయనకేం హక్కు ఉంటుందండి? మా యొక్క డిమాండ్ ఏదైతున్నదో స్పష్టంగా ప్రధానమంత్రి గారిని ఇది అడిగినాం కాబట్టి ఆ అడిగిన దానికి సానుకూలంగా స్పందించడం చెప్పడానికి మాకు అభ్యంతరం ఉంటుంది. అది వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ప్రధానమంత్రి గారు ఒక రకంగా ఆలోచన చేస్తున్నారు, స్థానికంగా ఉండేటువంటి యొక్క బీజేపీ పార్టీని దాన్ని మతపరమైన రిజర్వేషన్గా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళకు విభేదాలు ఉండొచ్చు, కానీ మా దాంట్లో మాత్రం మా డిమాండ్లో స్పష్టత ఉన్నది కాబట్టి ప్రధానమంత్రి గారికి నివేదించినాము. ఆయన కూడా సానుకూలంగా ఉన్నారని మాట్లాడినాం. తప్పే ఉన్నదంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.